శశి థరూర్కు కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా? థరూర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీని దూషించారా? పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణపై థరూర్ విశ్లేషణ కరెక్టే కదా? దీనిపై రాజకీయ పండితులు ఏమంటున్నారు? థరూర్ని పంపించేస్తే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? కాంగ్రెస్ లో వివాదాల వీరుడు, కాంగ్రెస్ లో ఉంటూ మోదీని ప్రశంసించటం, ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో వివాదాల వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం ఎంపీ శశి థరూర్ మాత్రమేనని చెప్పొచ్చు. పార్టీలో ఉంటూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించడం, కాంగ్రెస్ పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించడం లాంటివి థరూర్ చేస్తూ ఉంటారు. 1-2 పర్యాయాలు మాత్రమే ఆయన అలా కాదు ఇలా అని వివరణ ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ గా మళ్లీ కొత్త చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమం కంటే సీజేపీ నిరసనలు జంజీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని ఎంపీ శశి థరూర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మనం యువత గొంతు విన్నామా? జంజీ నాడిని పట్టుకోగలిగామా అంటూ థరూర్ ప్రశ్నించారు. 2029 నాటికి జంజీ అతిపెద్ద ఓటింగ్ వర్గంగా మారుతుందని, వారి ఆకాంక్షలను రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలని శశి థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీని సంతోషపెట్టేలా మాట్లాడటం మానుకుంటే మంచిదంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. థరూర్ తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో అంచనా వేయటం తగదని, అలాంటి వ్యాఖ్యలు మాత్రం సరికాదని కేసీవీ అన్నారు. థరూర్ బుద్ధిపూర్వకంగా మాట్లాడుతున్నారని మాత్రం తాను అనుకోవటం లేదన్నారు. అయితే తన వ్యాఖ్యలపై థరూర్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు పార్టీపైనో లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని వివరణ ఇచ్చారు. అలాగే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించవద్దని చెప్పడం సరికాదని, తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే ఉంటూ తన స్వతంత్ర అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు. I don't want to prolong these controversies. Listen to the entire conversation. You'll see the context in which I said what I said, which is that we've actually raised these issues even before anybody else. The first Chatron Ki Gunj was well before any of these gatherings at Jantar Mantar. But subsequently, there is very little doubt objectively that they had greater impact and resonance. That's all I said, which is not an attack on my party. It's merely an acknowledgement of a certain reality. But in the larger context, I've said a lot of other things that you guys are ignoring. 2009లో కాంగ్రెస్ లోక్సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన థరూర్ 2014 నుంచి అనేక పర్యాయాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించినందుకు గాను థరూర్ ను పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగించారు. సోషల్ మీడియా స్టార్ కూడా అయిన థరూర్ కు అప్పట్లో ప్రజా మద్దతుతో పాటు మీడియా మద్దతు కూడా లభించింది. విపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసే మంచి పనులను మెచ్చుకోకూడదా అని కాంగ్రెస్ పార్టీని మీడియా నిలదీసింది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి సరిగ్గా లేదని కాంగ్రెస్ పార్టీ కోడే కూస్తుంటే అక్కడ సాధారణ స్థితి నెలకొంటోందని థరూర్ ఒక సందర్భంగా వాదించడం ఆ పార్టీకి ఏమాత్రం రుచించలేదు. స్థానిక ప్రజల దుస్థితి థరూర్ కు అర్థం కావటం లేదని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వగా ఆయన వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. అప్పటి నుంచి థరూర్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ పార్టీ ఆయన్ను పెద్దగా పట్టించుకోవటం లేదనిపిస్తోంది. ఆయనతో కాంగ్రెస్ నేతలు పెద్దగా టచ్ లో ఉండరు. అలాంటి వైఖరి కూడా పార్టీకి చేటు తెచ్చేదిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది. శశి థరూర్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ ని, నాయకత్వాన్ని, హైకమాండ్ ఏమడిగేదంటే నాకు ఎవరో అపాయింట్మెంట్స్ ఇవ్వటం లేదు, నేను ఈ పార్టీలో ఉండాలా, బయటకు వెళ్ళాలా, నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు నాకు డైరెక్ట్గా చెప్పాడు. ఉండాలంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని చెప్పగానే మీటింగ్లు పెట్టి అందరూ పెద్ద నాయకులు కూర్చొని ఆయన నచ్చ చెప్పి అగ్రీ చేసి స్థలం ఇచ్చారు. ఆయన 8 నెలలు సరిగ్గా ఉన్నారు. మళ్ళీ ఇంత పెద్ద క్యాంపెయిన్ దేశంలో జరుగుతున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయాలా వద్దా? ఆయనకున్న రీచ్ దాదాపు ప్రధానమంత్రి మోడీ గారికి తప్ప ఎవరికి లేదు. వ్యక్తిలో రాజకీయంలో ఉన్న దేనికి పదవులు, ఆ టీఏలు, డిఏలు కాదు కదా శశి థరూర్ అంటూ.
సో ఆయన వాడుకోకపోవటం కూడా ఒక వీక్నెస్ హైకమాండ్లో కనపడుతుంది. ఇలాంటి నాయకులు, మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని సెమీ రిటైర్డ్గా చూడటం కరెక్ట్ మాత్రం కాదు. థరూర్ ఒక మేధావి, ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగల విజ్ఞాన ఖని. ఆయనతో ఖచ్చితంగా పార్టీకి ప్రయోజనం ఉంటుంది. మేధావి వర్గం ఎక్కువగా ఉండే కేరళలో థరూర్ లాంటి వాళ్లను ఒక అసెట్ గా పరిగణించాలి. ఎందుకు ఆయన్ను కరెక్ట్ గా ఉపయోగించుకోవటం లేదనిపిస్తోంది. ఒకే ఒక నాయకుడు వెళ్ళి అందరితో మాట్లాడతామంటే కుదరదు. మన పార్టీలో చాలా మంది ఉన్నారు, అందరినీ పంపాలి, యువకులను వాడాలి అని చెప్పారు. అందువల్ల తప్పు చెప్పలేదు, యువకులకు అందరికీ అర్థమైంది, యువకులు చేసే పని అది. సో కాంగ్రెస్ పార్టీ ఎవరుండినా ఆయన హెచ్చరికిస్తారు, మళ్ళీ వెనక్కి తగ్గుతారు, ఆయన కూడా ఒక అడుగు వెనక్కేస్తాడు. ఆయన ఇలా లొంగేద్దాం అనుకోవటం కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పేది ఏమిటంటే ఆయన సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఇది వచ్చిన రాజకీయ పార్టీలో ఏ పార్టీలో అయినా వ్యక్తి పాపులర్గా ఉన్నాడంటే పై నాయకుడు ఆయన పై వాడుకోవడం. ఎక్కడైనా మన రాజకీయంలో చూస్తే అలాగే వాడుకున్నది ఇందిరాగాంధీ, అలాగే ములాయం సింగ్, అలాంటి పెద్ద వాళ్ళు వాజ్పేయి వాడుకున్నారు. ఆయన వాడుకోకపోవటం కూడా ఒక లోపం కాంగ్రెస్ పార్టీ. శశి థరూర్ కేరళలోనే కాదు బయట దేశం అంతా పేరున్నది, ఇంటర్నేషనల్గా పేరున్నది కాబట్టి ఆయనకి ఇమ్యూనిటీ ఉన్నది. ఎవరైనా ఆయన ఇలాంటి వాటికి తప్పు పట్టి యాక్షన్ తీసుకుంటే మాత్రం రివర్స్ అవుతుందని కేసీ వేణుగోపాల్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. నిజానికి సీజేపీ ఉద్యమం విషయంలో థరూర్ మాట్లాడింది సహేతుకంగానే ఉంది. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా బలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా చెబుతారు. థరూర్ కూడా అదే మాట చెప్పినా కాంగ్రెస్ పెద్దలకు కోపం వచ్చింది. పైగా కేసీ వేణుగోపాల్ వేరెవ్వరూ కాదు, థరూర్ స్వస్థలం కేరళకు చెందిన వారే.